Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain circular linked list in array and linked list versus array. First of all, definition of linked list. In a circular linked list, all nodes are linked in a continuous circle without using null. సో ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే లింక్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి, అలాగే నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ యొక్క షేప్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రౌండ్ షేప్ తీసుకోండి. సో 1 to 10 నెంబర్స్ తీసుకున్నారనుకోండి, మనం సర్కిల్ను రీప్లేస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే 1 నుంచి 10 వరకు మనకి పక్కపక్కన ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. The circular linked list, the previous element stores the address of the next element and the last element store the address of the sorting element. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 1 నుంచి 10 వరకు మనం నోట్స్ తీసుకున్నప్పుడు 10th నోడ్ అనేది మనకి నల్ అవ్వాలి, కానీ 10th నోడ్లో మనకి ఏం స్టోర్ అవుతుంది అంటే నెంబర్ 1 నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, ద ఎలిమెంట్ పాయింట్స్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ సర్క్యులర్ వే విచ్ ఫార్మ్స్ ఏ సర్క్యులర్ చైన్. సో మనకి ఒక రౌండ్ షేప్లో ఉంటుంది. సో ఈ రౌండ్ షేప్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ పర్సన్ బిసైడ్ ఎవరు ఉంటారు అంటే మనకి 10th పర్సన్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా, సో 1 నుంచి 10 నెంబర్స్ అనేవాళ్ళు రౌండ్గా కూర్చున్నప్పుడు 1 తర్వాత 2, 2 తర్వాత 3 అండ్ సో ఆన్ ఎక్కడి వరకు 10th పర్సన్ అనేవాళ్ళు ఎక్కడికి వస్తారు అంటే ఫస్ట్ పర్సన్ పక్కకు వస్తారు. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్లో మనం ఏం చేస్తున్నాము అంటే నోడ్స్ని కన్సిడర్ చేస్తున్నాము. సో ఈ నోట్స్ని కన్సిడర్ చేసినప్పుడు ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఆర్ డబల్ లింక్డ్ లిస్ట్లో మనం ఏం చేస్తున్నాము అంటే నల్ వాల్యూ అనేది తీసుకుంటున్నాం. కానీ ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఏమవుతుంది అంటే లాస్ట్ నోడ్లో మనం ఏం స్టోర్ చేస్తాము అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. ఓకేనా, ఏ లింక్డ్ లిస్ట్ ఇన్ విచ్ లాస్ట్ నోడ్ పాయింట్స్ టు ద హెడర్ నోడ్ ఈజ్ కాల్డ్ ద సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో మనకి లాస్ట్ నోడ్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇండికేట్ చేస్తుంది. The circular linked list have neither a beginning or end. ఓకే, సో మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే బిగినింగ్ నోడ్ యొక్క అడ్రస్ని ఇండికేట్ చేస్తుంది. ఏ స్మాల్ చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ లీనియర్ లింక్డ్ లిస్ట్ ఈజ్ మేడ్. దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఫీల్డ్ ఇన్ ద లాస్ట్ నోడ్ కంటైన్స్ ఏ పాయింటర్ బ్యాక్ టు ద ఫస్ట్ నోడ్ రాదర్ దెన్ ద నల్ పాయింటర్. సో ఇక్కడ మనం ఫస్ట్ నోడ్ని యొక్క అడ్రస్ని ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి సో మనకి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో ఏమవుతుంది అంటే నల్ వాల్యూ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, therefore the structure defined for circular linked list is same as for the linear linked list as given below. సో మనకి ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనేది కూడా మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ప్రీవియస్గా తీసుకున్నటువంటి లింక్డ్ లిస్ట్లోనే తీసుకుంటాము. సో ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో నోట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒక లీనియర్ ఫామ్లో, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో లింక్స్ అనేవి రిలేషన్తో మెయింటైన్ అవుతాయి. ఓకేనా, సో ఇక్కడ సింటాక్స్ ఉంది చూడండి. స్ట్రక్ట్ నోడ్, ఇంటూ డేటా, స్ట్రక్ట్ నోడ్, పాయింటర్, నెక్స్ట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నోడ్ 1 తీసుకున్నాను, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4. సో మనకి బేసిక్గా ఈ లింక్ లిస్ట్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక సర్క్యులర్ ఫామ్లో ఉండాలి. ఓకేనా, సో డేటా, నెక్స్ట్. ఈ అడ్రస్ అనేది ఎక్కడిది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఓకేనా, సో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ చేస్తాం, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ చేస్తాం. ఈ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే డేటాలో నల్ వాల్యూ అనేది తీసుకోదు. సో చూడండి, సో ఫస్ట్ డేటా అడ్రస్ అనేది మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే లాస్ట్ నోడ్లో. మీరు ఏదైతే లాస్ట్ నోడ్ తీసుకుంటారో అక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. సో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఏమో ఇక్కడ స్టోర్ చేశాను, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ ఏమో ఇక్కడ స్టోర్ చేశాను, దీని యొక్క అడ్రస్ ఏమో ఇక్కడ స్టోర్ చేశాను. సో దీని యొక్క అడ్రస్ అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనకి ఎక్కడ సేవ్ అయి ఉంటుంది అంటే లాస్ట్ నోడ్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే ఇది ఒక సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది, మీన్స్ రౌండ్ షేప్లో మనకి ఏమవుతుంది అంటే రొటేట్ అవుతూ ఉంటుంది. సో దీని పక్కకి ఎవరు వస్తారు అంటే ఫస్ట్ నోడ్ పక్కకి లాస్ట్ నోడ్ వచ్చి జాయిన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్రియేటింగ్ ఏ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ యూజింగ్ క్యూ. సో మనం ఈ లింక్డ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. దిస్ ఫంక్షన్ యాక్సెప్ట్ 3 పారామీటర్స్. సో మనకి ఇక్కడ 3 పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫ్రెండ్.
సో మనం స్టార్టింగ్ తీసుకునే నోడ్ని ఏమంటాము అంటే ఫ్రంట్ అంటాం. సెకండ్ పారామీటర్ మనకు వచ్చేటప్పటికి రేర్ అంటే లాస్ట్ నోడ్లో ఏదైతే మీరు కన్సిడర్ చేస్తారో దాన్ని ఏమంటారు అంటే రేర్ అంటారు. దీన్నేమో ఫ్రంట్ నోడ్ అంటారు, దీన్నేమో రేర్ అంటారు. సో థర్డ్ పారామీటర్కి వచ్చేటప్పటికి మనం ఏం తీసుకుంటాము అంటే డేటా అనేది తీసుకుంటాం. ఓకేనా. సో ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో మనం 3 పారామీటర్స్ని పాస్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ ఫ్రంట్. సో మీరు స్టార్టింగ్ నోడ్ని ఏమంటారు అంటే ఫ్రంట్ అంటారు, లాస్ట్ నోడ్ని ఏమంటారు అంటే రేర్ అంటారు. సో అలాగే మనం ఏం కన్సిడర్ చేస్తాము అంటే డేటా అనే పారామీటర్ను కూడా పాస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ రేర్, సెకండ్ వన్ ఫ్రంట్, థర్డ్ వన్ డేటా. This function accepts 3 parameters. The first parameter receives the address of the pointer to the first node. The second receives the address of the pointer at last node. So first node ni nenu emantunnanu ante front antunnanu, last node ni nenu emantunnanu ante rear antunnanu. అలాగే నేను ఏం కన్సిడర్ చేస్తాను అంటే థర్డ్ పారామీటర్ కింద డేటా ఐటమ్ అనేది కన్సిడర్ చేస్తాను. ఓకేనా. సో మనం ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి అంటే 3 పారామీటర్స్ని పాస్ చేయాలి. అందులో ఫస్ట్ వన్ ఫ్రంట్, సెకండ్ వన్ రేర్, థర్డ్ వన్ డేటా. ఫ్రంట్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్టార్టింగ్ నోడ్ని, రేర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే లాస్ట్ నోడ్ని. సో అందులో ఇన్సర్ట్ చేసే డేటానే మనం ఏమంటాము అంటే థర్డ్ పారామీటర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్, the memory is allocated for the new node whose address is stored in the pointer queue. Then the data which is present in item is stored in the data part of the new node. సో మీరు కొత్తగా ఏదన్నా ఒక డేటాని యాడ్ చేయాలి అంటే ఎక్కడ యాడ్ చేస్తారు అంటే రేర్ తర్వాత యాడ్ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంచ్లో 4 మెంబర్స్ కూర్చున్నారు, లేదు ఒక లైన్లో 4 మెంబర్స్ నుంచొని ఉన్నారు. సో కొత్తగా వచ్చిన మెంబర్ అనేవారు ఎక్కడ యాడ్ అవుతారు? 4th ప్లేస్ తర్వాతే కదా. సో ఇక్కడ కూడా అంతే. సో మీరు డేటాని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడ యాడ్ చేస్తారు అంటే రేర్ నోడ్ పక్కన యాడ్ చేస్తారు. If the new node is added in the empty list, then the address of the new node is stored in the pointer f is equal to q. సో మనం న్యూ నోడ్ని రిమూవ్ చేయాలి అంటే ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తాము అంటే ఫ్రంట్ నుంచి రిమూవ్ చేస్తాం. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 4 మెంబర్స్ నుంచున్నారు. సో ఫస్ట్ పర్సన్ యొక్క అప్లికేషన్ తీసుకున్నాక మనం ఏం చేస్తాము అంటే తన్ని రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసేటప్పుడు ఏమో ఫ్రంట్ నుంచి రిమూవ్ చేస్తాం, యాడ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి యాడ్ చేస్తాము అంటే రేర్ దగ్గర నుంచి యాడ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, if the new node is not added in the first node, then the address present in the next part of the last node. సో మనం యాడ్ చేసే నోడ్ అనేది ఎక్కడ యాడ్ చేస్తాము అంటే లాస్ట్ నోడ్ తర్వాత మనం యాడ్ చేస్తాము. ఓకేనా. సో మనకి ఇక్కడ లాస్ట్ నోడ్ అనేది దాని యొక్క అడ్రస్ అనేది ఆర్ అనుకోండి, ఆర్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. సో ఆర్ తర్వాత ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే కొత్తగా వచ్చిన నోడ్ని యాడ్ చేస్తాం. ఓకే. దెన్ ద అడ్రస్ ఆఫ్ ద న్యూ నోడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద పాయింటర్ రేర్, సో is equal to q, and the address of the first node is stored in the next part of the new node. సో మనకి ఎక్కడ యాడ్ అవుతుంది అంటే ప్రీవియస్గా రేర్ ఎక్కడితో స్టాప్ అయిపోయిందో అక్కడ నుంచి మనం ఏం చేస్తాము అంటే న్యూ నోడ్స్ని యాడ్ చేసుకుంటా వస్తాం. సో లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇది అనుకోండి. సో దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే కొత్తగా వచ్చిన నోడ్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్, డిలీటింగ్ ఫ్రమ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో ప్రీవియస్గా మనం ఏం చేసాము అంటే లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డిలీట్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పాను. సో రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు నుంచి రిమూవ్ చేయాలి అనుకుంటే ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తాము అంటే ఫ్రంట్ నుంచి రిమూవ్ చేస్తాము. దిస్ ఫంక్షన్ రిసీవ్స్ 2 parameters. ద ఫస్ట్ parameter is పాయింటర్ టు ద ఫ్రంట్ అండ్ ద సెకండ్ ఈజ్ టు పాయింట్ టు ద రేర్. సో ఇక్కడ మనం 2 parametersని తీసుకుంటాం. అందులో ఫస్ట్ వన్ ఫ్రంట్ అంటే స్టార్టింగ్ నోడ్ని, అలాగే లాస్ట్ నోడ్ని మనం కన్సిడర్ చేస్తాము. ఓకే. ద కండిషన్ ఈజ్ చెక్డ్ ఫర్ ద ఎంప్టీ లిస్ట్. సో మనం కండిషన్ అనేది చెక్ చేస్తాం అంటే నోట్స్ అనేవి అక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఓకే. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ, then it is checked whether the front and rear point to the same node or not. సో మనం ఒక నోడే తీసుకున్నాం అనుకోండి, ఆ నోడే మనకి ఏమవుతుంది ఫ్రంట్ నోడ్ అవుతుంది, అలాగే మనకి ఆ నోడే రేర్ నోడ్ అవుతుంది. లేదు 2 నోడ్స్ కన్సిడర్ చేసామనుకోండి, ఫస్ట్ నోడ్ అనేది మనకి ఫ్రంట్ నోడ్ అవుతుంది, సెకండ్ నోడ్ మనకి రేర్ నోడ్ అవుతుంది. అలా కాకుండా మనం కన్సిడర్ చేయటమే ఒక నోడే తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుంది అదే ఫ్రంట్ నోడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అదే మనకి రేర్ నోడ్ అవుతుంది. ఇఫ్ దే
point to the same node, then the memory occupied by the node is released and front and rear are both assigned a null value. సో ఒక్క నోడే మనం కన్సిడర్ చేసాము అంటే కంపల్సరీగా అక్కడ మనకి ఏమవుతుందంటే నల్ అనేది అసైన్ అవుతుంది, ఎందుకంటే మనం ఇంకా నెక్స్ట్ ఏ నోడ్ని కూడా లింక్ చేయట్లేదు కాబట్టి. ఓకే, if the front and rear are pointing to different nodes, then the address of the first node is stored in a పాయింటర్. సో మనం ఇక్కడ ఫ్రంట్ అనేది ఒక నోడ్ని రిప్రజెంట్ చేస్తూ రేర్ అనేది ఒక నోడ్ని రిప్రజెంట్ చేసింది అనుకోండి, సో మనం ఇలా అడ్రస్ అనేది నోట్ చేస్తాం. ఏ డాట్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఓకే, దెన్ ద ఫ్రంట్ పాయింటర్ ఈజ్ మేడ్ టు ద పాయింట్ టు ద నెక్స్ట్ నోడ్ ఇఫ్ ద లిస్ట్. సో మనకి ఇక్కడ ఫ్రంట్ అనేది ఒక నోడ్ని రిప్రజెంట్ చేయాలి, అట్ ద సేమ్ టైం రేర్ అనేది కూడా మనకి ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ నోడ్ని రిప్రజెంట్ చేయాలి. సో అలా రిప్రజెంట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే అడ్రసెస్ అనేవి స్టోర్ చేస్తాము, అట్ ద సేమ్ టైం లింక్ అనేది రిలేషన్ అనేది కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాగే డిస్ప్లే ద సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో మనం డేటాని ఫస్ట్ యాడ్ చేసాము, డిలీట్ చేసాము, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డేటాని డిస్ప్లే చేయాలి. దిస్ ఫంక్షన్ రిసీవ్స్ ద పాయింటర్ to the first node in the list as a parameter. Then q is also made to point to the first node in the list. సో మనం ఎక్కడి నుంచి డిస్ప్లే చేసుకుంటా వస్తాము అంటే స్టార్టింగ్ నోడ్ నుంచి డిస్ప్లే చేసుకుంటా వస్తాం. ఓకే, దిస్ ఈజ్ డన్ బికాస్ ద ఎంటైర్ లిస్ట్ ఈజ్ ట్రావర్స్డ్ యూజింగ్ క్యూ. సో మనం ప్రతి నోడ్ని డిస్ప్లే చేయాలి అనుకోండి, సో మనం ఏం చేస్తాం, ప్రతి నోడ్ని కూడా ప్రతి కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేసుకుంటూ వచ్చి డేటాని డిస్ప్లే చేస్తాం. ఎక్కడ వరకు అంటే మీరు కన్సిడర్ చేసినటువంటి నోడ్స్ వరకు. ఓకేనా, అనదర్ పాయింటర్ p is set to null ఇనిషియల్లీ. సో మనకి నల్ వాల్యూ అనేది వచ్చేంత వరకు కూడా మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తూ ఉంటాము. ఓకేనా, నెక్స్ట్ వన్ లింక్ లిస్ట్ ఇన్ అరే. సో మనం లింక్ లిస్ట్ని ఎలా యూస్ చేస్తాము అది కూడా అరేస్లో. ఓకే, లింక్ లిస్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ వితౌట్ యూజింగ్ పాయింటర్. సో మనం లింక్ లిస్ట్ అనేవి స్టోర్ చేయకుండా కూడా యూజ్ చేయొచ్చు. కన్సిడర్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు, నేను అక్కడ ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాను 10, -5, 0, 99. సో ఈ 4 ఎలిమెంట్స్ని నేను ఏమంటున్నాను అంటే ఇంటీజర్స్ అంటున్నాను. సో ఇంటీజర్స్ అంటే మనకేంటి, డెసిమల్ వాల్యూస్ లేకుండా సైన్ వాల్యూస్ తీసుకోవచ్చు, అన్సైన్ వాల్యూస్ని కూడా తీసుకోవచ్చు. సో ఈ నెంబర్స్ని నేను ఏమంటున్నాను అంటే ఎలిమెంట్స్ అంటున్నాను, ELE. ద కాన్సెప్ట్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ అనదర్ అరే. నెక్స్ట్, ద ith element of L is granted to be stored in the ith index of the array element. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా నేను ఎక్కడ స్టోర్ చేయాలి అంటే ith ఇండెక్స్లో స్టోర్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ నేను అరేస్ అని కన్సిడర్ చేస్తున్నాను. సో ఆ అరేస్లో ఉన్న వాటిని నేను ఏమంటున్నాను అంటే ఎలిమెంట్స్ అంటున్నాను. సో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా నాకు ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే ith ప్లేస్లో స్టోర్ అవుతున్నాయి. ద నోడ్ ఈజ్ లింక్డ్ లిస్ట్ కంటైన్స్ 2 parts. సో మనకి లింక్డ్ లిస్ట్లో 2 parts ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ డేటా, సెకండ్ వన్ నెక్స్ట్. సో డేటాలో మనకి ఏముంటుంది అంటే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, నెక్స్ట్లో ఏముంటుంది అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనం స్టోర్ చేస్తాం. దిస్ 2 parts ఆఫ్ నోడ్స్ ఆర్ స్ప్లిట్ అండ్ స్టోర్డ్ ఇంటూ 2 arrays. సో ఇవి రెండు కూడా స్ప్లిట్ అయి మనకి ఏమవుతాయి అంటే 2 arraysలో స్టోర్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్ ఏమో ఎలిమెంట్ కింద స్టోర్ అవుతుంది, సెకండ్ వన్ ఏమో నెక్స్ట్ కింద స్టోర్ అవుతుంది. ఓకే, ఇన్ దిస్ కేస్ ద యాక్చువల్ ఫిజికల్ అడ్రస్ ఈజ్ నాట్ డినోటెడ్ బై నెక్స్ట్. సో ఇక్కడ డివైడ్ అవ్వటం వల్ల మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇండెక్స్ అనేది అంటే నెక్స్ట్ అడ్రస్ అనేది మనకి డినోట్ చేయడం కుదరదు. ఓకే, ద ఫ్రీ ఫంక్షన్ కీప్ ట్రాక్ ఆఫ్ ద అవైలబుల్ పార్ట్ ఇన్ ద అరే. సో ఫ్రీ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఆ అరేలో ఏ పార్ట్స్ అయితే అంటే ఏ మెమరీ అనేది ఎలొకేట్ అయి ఉంటుందో దాన్ని మాత్రమే మనకి ఏమవుతుందంటే డిస్ప్లే చేయడం కుదురుతుంది. ఫ్రీ బికమ్స్ 1 అండ్ న్యూ వేరియబుల్ స్టార్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమెంబర్ విచ్ ఇండెక్స్ ఈజ్ దిస్ అరేస్ రిప్రజెంటెడ్ ఫస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్. సో ఇక్కడ మనకి మెమరీ అనేది ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామనుకోండి, మనకి ఫస్ట్ నోడే మనకి ఏమవుతుంది అంటే స్టార్టింగ్ నోడ్ అవుతుంది. వెన్ అన్ అటెంప్ట్ ఈజ్ మేడ్ టు యాడ్ అండ్ ద సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ద లిస్ట్. సో మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళే కొంత మనకి ఏమవుతుంది అంటే ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, దెన్ ద నెక్స్ట్ 0 ఈజ్ -1. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. సో ద న్యూ నోడ్ ఈజ్ యాడెడ్ ఆఫ్టర్ దిస్ నోడ్. సో మనకి ఏమవుతుంది, ఫస్ట్ నోడ్ అనేది 0 అయింది అనుకోండి, మనం ఏం చేస్తాం నెక్స్ట్ నోడ్ అనేది దానికి కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, సో ఇక్కడ మనకి 2 parts కింద డివైడ్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్. ఓకే,
నెక్స్ట్ ఆఫ్ జీరో ఈజ్ అప్డేటెడ్ బై కరెంట్ వాల్యూ ఆఫ్ ఫ్రీ అండ్ ఫ్రీ ఈజ్ ఇంక్రిమెంటెడ్. సో మనకి నెక్స్ట్ ఆఫ్ జీరో అయిందనుకోండి, సో మనం మెమరీ అలొకేట్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే దాని వాల్యూ అనేది నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. దేర్ఫోర్ ఇట్ కెన్ బి సీన్ దట్ నో షిఫ్టింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ డన్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం నౌ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద సెకండ్ నోడ్ ఇన్ ద లింక్ లిస్ట్, ద నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ టు బి చేంజ్డ్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ నోడ్ అనేది డిలీట్ చేసామనుకోండి, మనకి ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారు అంటే సెకండ్ నోడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక 5 నోడ్స్ని కన్సిడర్ చేయండి. కన్సిడర్ చేసినప్పుడు మీరు ఒక నోడ్ అనేది డిలీట్ చేశారు, సెకండ్ నోడ్ అనేది. సో ఆ సెకండ్ నోడ్ ప్లేస్లోకి మనకి ఎవరు వస్తారు అంటే థర్డ్ నోడ్ అనేది వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎలిమెంట్స్ అనేవి షిఫ్ట్ అవటం జరుగుతుంది. ఓకే. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ ద అన్యూజ్డ్ నోడ్ 2. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఏ నోడ్ అయితే డిలీట్ చేశారో ఆ నోడ్ని మనం యూజ్ చేయడం కుదరదు. సో ఇప్పుడు నేను సెకండ్ నోడ్ని డిలీట్ చేశాను కాబట్టి నాకు నోడ్ 2 అనేది ఇంకా యూజ్ చేయడం అనేది కుదరదు. ద వేరియబుల్ ఫ్రీ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ వితౌట్ పేయింగ్ అన్ అటెన్షన్ టు ద అన్యూజ్డ్ నోడ్. సో ఇంకక్కడ మనం ఏమవుతుంది అంటే ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ చేయడానికి ఉండదు. ఓకేనా. లింక్డ్ లిస్ట్ వర్సెస్ అరేస్. సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే సర్కిల్ లింక్డ్ లిస్ట్ గురించి చెప్పుకున్నాము. ఓకేనా. అలాగే ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ లింక్డ్ లిస్ట్ వర్సెస్ అరేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we can store similar data in memory with the use of either an array or linked list. Array are very simple data structure that are easy to understand, but they have the following disadvantages. సో మనం ఇక్కడ అరేస్ అంటే ఏంటో చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని సింగిల్ వేరియబుల్ నేమ్తో కన్సిడర్ చేస్తే మనం ఏమంటాము అంటే అరేస్ అంటాం. సో అరేకి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఒక పర్టికులర్ మెమరీ సైజ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ద సైజ్ ఆఫ్ అరే కెనాట్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరేకి సైజ్ అనేది అసైన్ చేస్తే సో ఎగ్జిక్యూషన్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 అని తీసుకున్నారనుకోండి, మీరు ఎలిమెంట్స్ 11 ఇచ్చినా కానీ అక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అలా కాకుండా 10 అని తీసుకొని 7 ఎలిమెంట్సే ఇచ్చారనుకోండి, మీకు అక్కడ స్పేస్ అనేది డిక్రీజ్ అవ్వదు. సో సిచ్యువేషన్ బట్టి మనకు అక్కడ మెమరీ అనేది ఇంక్రీజ్ అవ్వదు, ఎట్ ద సేమ్ టైం డిక్రీజ్ అవ్వదు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. దే హ్యావ్ ఫిక్స్డ్ డైమెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, if we have allocate space for 10 elements and try to add more than 10 elements, we are not able to do so. సో ఇక్కడ మనం 10 ఎలిమెంట్స్ యొక్క సైజ్ అనేది ఇచ్చాము. సో మోర్ దెన్ మనం అక్కడ ఒకవేళ 11 ఎలిమెంట్స్ యూజ్ చేయాలి అంటే ఆ ఒక్క ఎలిమెంట్కి కూడా మనకి మెమరీ అలొకేషన్ అనేది జరగదు. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ వీ హ్యావ్ allocate the space for 10 elements but are not used the whole space, the unused space goes waste. సో మనం 10 ఎలిమెంట్స్ యొక్క మెమరీ అలొకేషన్ తీసుకొని మీరు 5 ఎలిమెంట్సే ఇన్సర్ట్ చేశారనుకోండి, రిమైనింగ్ స్పేస్ అంతా కూడా మనకేమీ తగ్గించదు. సో అక్కడ మనకి ఏమవుతుంది అంటే మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. ద ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే ఆర్ స్టోర్డ్ ఇన్ పర్టికులర్ మెమరీ లొకేషన్, బట్ ఇన్ మెనీ కేసెస్ ఇట్ మే బి పాసిబుల్ దట్ ద కంటిన్యూస్ మెమరీ స్పేస్ ఈజ్ నాట్ అవైలబుల్. మనకి ఇక్కడ అరేని కన్సిడర్ చేస్తే ఒక పర్టికులర్ వేలో డేటాని స్టోర్ చేస్తూ వెళ్తుంది, కానీ సమ్ కేసెస్లో మనకి అక్కడ మెమరీ అలొకేషన్కి స్పేస్ లేదనుకోండి, సో అక్కడ ఏమవుతుంది అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మెమరీ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది, వాల్యూస్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. ద ఆపరేషన్ లింక్ ఇన్సర్షన్ ఆఫ్ ఎ న్యూ ఎలిమెంట్ ఇన్ అన్ అరే ఆర్ డిలీషన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ పొజిషన్ మే బి insertion or deletion requires each element after the specified position to be shifted one position to the right, insertion or one position to the left. సో ఇక్కడ మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అంటే పొజిషన్ అనేది రైట్కి మూవ్ అవుతుంది, డిలీట్ చేయాలి అంటే మనకు అక్కడ పొజిషన్ అనేది ఏమవుతుంది అంటే లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో అరేస్లో కూడా మనం ఏం చేస్తాము అంటే ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేస్తాము. సో మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాని యొక్క పొజిషన్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు పొజిషన్ అనేది ఎట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది.
ఓకేనా. సో ఇప్పుడు మనం లింక్డ్ లిస్ట్ చూద్దాం. ఏ లింక్డ్ లిస్ట్ కెన్ గ్రో ఆర్ shrink during the execution of program. There is no problem of storage of memory as the nodes are stored in different memory locations. సో ఇక్కడ మనకి అరేస్కి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఒక కంటిన్యూస్గా అంటే ఒక పర్టికులర్ వేలో ఒక పర్టికులర్ ప్లేస్లోనే మనం ఏం చేస్తున్నాము అంటే మెమరీని అలొకేట్ చేస్తాం. కానీ ఇక్కడ లింక్డ్ లిస్ట్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఏమవుతుంది అంటే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ డైనమిక్ ఇంప్లిమెంటేషన్ ఆర్ లింక్డ్ లిస్ట్ ఈజ్ దట్ ఇట్ మే బి మోర్ టైమ్ కన్జ్యూమింగ్ ఫర్ ద సిస్టమ్. సో మనం లింక్డ్ లిస్ట్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది. టు అలొకేటెడ్ అండ్ ఫ్రీ స్టోరేజ్ టు మ్యానిపులేట్ ఏ వేరియబుల్ లిస్ట్. సో మనకు అక్కడ ఏమవుతుంది అంటే వేరియబుల్స్ని అలొకేట్ చేయాలి అంటే అక్కడ మనకి టైం అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, మనం ఇక్కడ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ గురించి డిస్కస్ చేసాము. సో ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో మనం నోడ్స్ అనేవి కన్సిడర్ చేసినప్పుడు లాస్ట్ నోడ్లో నల్ వాల్యూ అనేది మనం కన్సిడర్ చేయము. సో ఆ లాస్ట్ నోడ్లో మనం ఏ వాల్యూ స్టోర్ చేస్తాము అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. ఓకేనా. సో మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో 3 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఫ్రంట్, సెకండ్ వన్ రేర్, థర్డ్ వన్ డేటా. ఫ్రంట్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే స్టార్టింగ్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. రేర్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే లాస్ట్ నోడ్ని ఇండికేట్ చేస్తుంది. డేటా అనే పారామీటర్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే నోడ్స్లో ఉన్నటువంటి పర్టికులర్ డేటాని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో ఈ 3 పారామీటర్స్ని మనం ఏం చేస్తాము అంటే పాస్ చేస్తాం. అలాగే మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేసాము, డిలీట్ చేసాము, వాటిలో ఉన్నటువంటి డేటాని డిస్ప్లే చేసాము. సో డేటాని డిస్ప్లే చేసేటప్పుడు మనకి ఏమవుతుంది అంటే అక్కడ క్యూ అనే ఒక వేరియబుల్ని కన్సిడర్ చేస్తాము. ఆ క్యూ అనే వేరియబుల్ ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ నోడ్ నుంచి ఎండింగ్ నోడ్ వరకు కూడా మనకి ఏమవుతుంది అంటే మూవ్ చేస్తూ వస్తుంది. కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ అటామిక్ నోడ్ లింక్డ్ లిస్ట్. సో ఈ అటామిక్ నోడ్ లింక్డ్ లిస్ట్లో మనకి ఏమవుతుంది అంటే అడ్రస్ అనేది అక్కడే స్టోర్ అవుతుంది, అలాగే డేటా వాల్యూ అనేది కూడా మనకు అక్కడే స్టోర్ అవుతుంది. An atomic data type contains only the data items and not the pointers. సో ఈ అటామిక్ డేటా ఐటెంలో మనకి ఓన్లీ ఏముంటాయి అంటే డేటా ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. సో వాటి యొక్క అడ్రసెస్ అనేవి మనకి ఇక్కడ స్టోర్ అవ్వవు. సో ప్రీవియస్ సెక్షన్లో మనం ఏం చేసాము అంటే మన నెంబర్ ఆఫ్ నోడ్స్ని కన్సిడర్ చేస్తే సో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనకి ఎక్కడ స్టోర్ అయింది అంటే ప్రీవియస్ నోడ్లో స్టోర్ అయింది. కానీ ఈ అటామిక్ నోడ్ లింక్డ్ లిస్ట్కి వచ్చేటప్పటికి సో అలా అడ్రసెస్ అనేవి మనకి ఇక్కడ స్టోర్ అవ్వవు. For a list data items, several atomic type nodes may exist. Each would be a single data item corresponding to one of the legal data type. సో మనకి ఇక్కడ ఏ నోడ్తోనూ కనెక్షన్ అనేది లేకుండా ఉంటుంది. సో ప్రీవియస్ నోట్స్లో మనం ఏం చేసాము అంటే ఒకదానితో ఒక రిలేషన్ అనేది మనం మెయింటైన్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ రిలేషన్ అనేది ఉండదు. The list is a maintained using a list node which contains pointers to these atomic nodes and a type indicator indicating the type of atomic node to which it points. Whenever a list node is inserted a list, its address is stored in the next free element of the list of pointers. సో ఇక్కడ చూడండి ఒకసారి మనకి ప్రీవియస్ సెక్షన్లో ఏముంటాయి అంటే 1, 2, 3 నోడ్స్ మనం కన్సిడర్ చేసినట్టయితే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే నోడ్ 1లో స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి మనకి 1, 3, 2 అని నోడ్స్ ఇచ్చారు. సో 1 యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇక్కడే స్టోర్ అవుతుంది. కానీ ఇన్ బిఫోర్ సెక్షన్స్ మనకి ఏమైందంటే 1 యొక్క అడ్రస్ అనేది దీని యొక్క ప్రీవియస్ నోడ్లో స్టోర్ అయ్యేది. ఓకేనా. సో 1 యొక్క అడ్రస్ ఇక్కడ ఏం పాయింట్ చేస్తుంది అంటే నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది, నాట్ అడ్రస్. ఓకే. సో టైప్ 3 దాని యొక్క అడ్రస్, అలాగే నెక్స్ట్ పాయింట్స్ నోడ్ 2. సో దీని యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ నోడ్లోనే ప్రీవియస్ బ్లాక్లో ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ అనేది మనకి ఇక్కడ ఇంకేమన్నా నోడ్స్ ఉంటే దాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో ఒకసారి అటామిక్ నోడ్ అంటే ఇక్కడ మన నోడ్స్ అనేవి కన్సిడర్ చేసినట్లయితే వీటి యొక్క అడ్రస్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే దాని నోడ్లోనే ఉంటాయి. ఓన్ నోడ్లోనే మనకి డేటా అనేది దాని యొక్క అడ్రస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ నెక్స్ట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నెక్స్ట్ ఏ నోడ్ని మనం తీసుకుంటాము అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఓకేనా. సో టైప్ 1 అడ్రస్, నెక్స్ట్ పాయింట్స్ టైప్ 3. సో టైప్ 3 దాని యొక్క అడ్రస్, నెక్స్ట్ పాయింట్స్ టైప్ 2. టైప్ 2 దాని యొక్క అడ్రస్, నెక్స్ట్ పాయింట్స్ టు అనదర్ నోడ్. దిస్ ఈస్ ద అటామిక్ నోడ్.
దీస్ ఆర్ ద రిఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ ఈ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.